హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం అండి. మీకు ఇంతకుముందు వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్ గురించి కటింగ్ చూపించాను. పాత చీరతో మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవడము. ఇదిగోండి, స్టిచ్చింగ్ చేశాక మనకు లాంగ్ ఫ్రాక్ అంతా ఇలా ఉంది. అంటే ఇది క్రాస్ కటింగ్తో చేయలేదండి, మామూలుగా కుచ్చులు పెట్టి చేశాను. ఎందుకంటే మనకు కింద బార్డర్ వచ్చింది కాబట్టి నేను కుచ్చులు పెట్టాను. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అంతా ఇలా ఉంది కదా, క్రాస్ కటింగ్కు వీలుండదు, అందుకోసమని ఇలా చేశాను. మనకు ఈ లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి చూద్దాం ఒకసారి. ఈ డైమండ్ షేప్ వెనకాల పెట్టాను. ఇక్కడ ఇదిగోండి హ్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నిటికి కూడా నేను లైనింగ్ జాయింట్ చేసుకున్నాను. ఆల్రెడీ లైనింగ్ అంటే ముందు కటింగ్ చూపించాను మీకు. ఈ లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్నాను. ఇక ఆ తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ నేను డైమండ్ షేప్కు నేను గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ వేస్తున్నాను. ఈ పైపింగ్ అంతా కూడా ఈ కార్నర్స్ దగ్గర మనం చక్కగా చూసుకొని వేసుకోవాలండి. మెయిన్ మనం పైపింగ్ వేయడానికి ఏంటంటే ఈ కార్నర్స్ దగ్గర మనకు కరెక్ట్గా రావాలి. అప్పుడే మనకు వెనకాల మనకు డైమండ్ షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా మనం చూసుకొని చక్కగా వేసుకున్నాం అనుకోండి, మనకు డైమండ్ షేప్ కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, దీనికంతా పైపింగ్ అంతా ఇలా వేసుకోవాలి. ఇది డబుల్ క్లాత్తో వేసుకోవాలండి. మన పైపింగ్ వేసేటప్పుడు క్లాత్ను ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా వేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టాలండి, తప్పనిసరిగా పెట్టాలి. లేకపోతే మనకు అది కట్స్ లేకపోతే మనకు కరెక్ట్గా రాదు షేప్ అనేది. అందుకోసం చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అది మనకు దారం తెగకుండా చిన్నగా చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మధ్య మధ్యలో ఇలా కట్స్ పెట్టిన తర్వాత మనకు చక్కగా వస్తుంది పైపింగ్ అనేది. ఇక థ్రెడ్ పెట్టి పైపింగ్ వేస్తున్నాను. ఇక మనకి పైపింగ్ అంతా ఇలా చక్కగా రావాలి. ఇదంతా కూడా ఇలాగే వేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, కార్నర్స్ దగ్గర చక్కగా రావాలని. మనకి థ్రెడ్ పెట్టినాక కూడా కార్నర్స్ దగ్గర చూసుకుంటూ చక్కగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇదంతా పైపింగ్ అంతా అయిపోయింది చూడండి. మనకి ఇలా వచ్చేసింది. ఫ్రంట్ కూడా సేమ్ దీని మాదిరిగానే ఇక్కడ ఇది వేసినట్టుగానే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయినాయి. ఇది డైమండ్ షేప్ అని అంటే ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్లో మనకు మామూలుగానే ఉంటుంది, ఫ్లవర్ వచ్చి ఉంటుంది డిజైను. ఇదిగోండి ఇక్కడ నేను బోట్ నెక్తో కట్ చేశాను, స్టిచ్చింగ్ కూడా అలాగే చేస్తున్నాను. బోట్ నెక్ అంటే ఇంకొంచెం పైకి ఉంటుంది కదా, ఈ డిజైన్గా ఉండదు కదా అని అంటున్నారా? అయితే నేను ఏం చేశానంటే వాళ్ళు కస్టమర్స్ ఏం చెప్పారంటే నాకు మరీ పైకి ఉండేటట్టుగా కాకుండా కొంచెం ఇలా కట్ చేయండి అని చెప్పారు. అందుకోసమని నేను అలా కట్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది షోల్డర్ అనేది 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. ఇలా చేసుకున్నాను కదా, ఇదిగోండి మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కొంచెం జస్ట్ ఇలా ఉంటే కొద్దిగా కట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా మనకు షేప్ అనేది ఇలా చక్కగా రావాలి. ఇక ఆ తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ అనేది మన ముందు వైపు లోచంకు ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఇది ఇలా చూసుకొని మనం చక్కగా వేసుకోవాలి.
ఇక ఆ తర్వాత హ్యాండ్స్ లూజ్ చూస్తున్నానండి. కింది వైపు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. 10 అంటే 5 ఇంచెస్తో మనం మార్కింగ్ వేసుకొని ఇలా ఫస్ట్ గట్టి కుట్టు వేసుకొని ఆ తర్వాత ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రావాలి మనకు స్టిచ్చింగ్ అంతాను. ఇట్లా ఒక 2-3 కుట్లు ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఇది పై పార్ట్ అంటే కింది పార్ట్ అండి, ఇది కుచ్చులు పెట్టుకుంటున్నాను. సేమ్ మనం లంగాకి ఎట్లా పెట్టుకుంటామో అలాగే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలండి. పెద్ద కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు, కానీ చిన్న కుచ్చులు పెడితేనే దీనికి బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను చిన్న చిన్న కుచ్చులన్నీ ఇలా పెడుతున్నాను. మనకు నడుముకు సరిపడా కుచ్చులు పెట్టేసుకోవాలి. మెజర్మెంట్ తీసుకుంటాం కదా నడుము ఎంత ఉందనేది, దానికి సరిపడా మనం ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వస్తుంది. మనకు ఒకటే లెవెల్గా ఇలా రావాలి మన కుచ్చులన్నీ. ఇప్పుడు అన్నీ పెట్టేసుకున్నాం, ఇక్కడ కుచ్చులన్నీ పెట్టేసుకున్నాం రెడీగా. ఇక ఆ తర్వాత ఇది పైన బ్లౌజ్ ఉంది కదండి, ఈ బ్లౌజును ఇలా పెడుతున్నాను నేను. ఇది మనకు ఈ పోగుల కింద అంతా లేచింది చూడండి, ఇక్కడ కుచ్చులు పెట్టిన దగ్గర క్లాత్ అనేది పోగుల కింద లేవకుండా మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, మనకి ఎలా కనిపించకుండా ఎలా చేసుకోవాలి చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ నేను కింద లంగా పార్ట్ పెట్టాను, ఆ తర్వాత బ్లౌజ్ పెడుతున్నాను. ఇదిగో చూడండి పీసుల కింద ఇదంతా ఉంది కదా, ఇది లోపలికి పోయేటట్టుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి చూడండి. చిన్నపిల్లల లంగాలకు కూడా సేమ్ దీని మాదిరిగానే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అందుకోసం లైనింగ్ ఇలా వేసామని అనుకోండి చక్కగా వస్తుంది. నేను కింద లంగా పెట్టాను, మధ్యలో బ్లౌజ్ పెట్టాను, పైనుంచి లైనింగ్ పీస్ పెట్టాను. ఇదిగోండి లోపల లంగా కూడా నేను లైనింగ్ వేస్తున్నాను. ఇలా వేసుకొని మనం చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇది కొంచెం గ్యాప్ వదిలిపెట్టి వేసుకోవాలి, ఎందుకంటే కుచ్చులు అనేది మనకు 3 క్లాతులు రావాలి. ఆ 3 క్లాతులు మనకు జాయింటింగ్ అనేది రావాలి. ఇలా చక్కగా వేసుకోవాలి చూసుకుంటూ. ఇదిగోండి మనకు స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. 2 టైమ్స్ వేసుకోవాలండి స్టిచ్చింగ్. వేసుకున్నాక ఓపెన్ చేసినాక ఇదిగో చూడండి మనకి ఇలా వచ్చేసింది. అంటే మనకు కుచ్చులు అనేది ఇదిగో ఇలా వచ్చేసినాయి. ఇటు వెనక భాగం కూడా చూస్తుంటే మనకు వెనక భాగం కూడా ఇదిగో చూడండి లోపలికి వెళ్ళిపోయింది క్లాత్. అంటే పోగుల కింద అసలు కనిపించదు మనకు, ఇలా ఉంటుంది. ఇగో ఇక్కడ పైకి ఇలా ఉంది, లోపలికి ఇలా ఉంది చూడండి. మనకి ఏమాత్రము మనకు పోగుల కింద లేచినట్టుగా అసలు కనిపించదు. ఇలా వేసుకోవాలి, మనకు స్టిచ్చింగ్ అనేది ఇలా రావాలి. ఆ తర్వాత ఇక జాయింట్ చేస్తున్నానండి. ఇక్కడ మనం 5 ఇంచెస్తో ఇంతకుముందు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారం ఇలా గట్టి కుట్టు వేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఇవన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు సీదా ఇప్పుడు బ్లౌజ్ నుండి కింది వరకు మొత్తం లంగా కూడా అంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను లోపల లైనింగ్ వేశాను కదా కింది పార్ట్కు, దానికి మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి ఇక్కడ మనకు పై పార్ట్కు పైదే వేసుకోవాలి స్టిచ్చింగ్. అంటే ఇది పై పార్ట్, ఇప్పుడు నేను వేసేది పై పార్ట్. ఇదిగో చూడండి ఈ పై పార్ట్, ఫస్ట్ పై పార్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు పోగుల కింద లేవకుండా ఉంటుంది, చక్కగా మనకు స్టిచ్చింగ్ కూడా చక్కగా వస్తుంది. ఇది పై పార్ట్ కుడుతున్నాను. అంటే మనకు లైనింగ్ క్లాత్ పక్కకు తోసేయాలి. తోసేసిన తర్వాత ఈ పై పార్ట్ను ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చివరి దాకా వచ్చాము, ఇక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి. చివర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం థ్రెడ్ కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్కు వేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇప్పుడు దీనికి జాయింటింగ్ ఉండొద్దు, ఏంది పై పార్ట్కు, అంటే దేనికి దానికి వేసుకోవాలి మనం స్టిచ్చింగ్ అనేది. ఇలా వేసుకుంటే మనకు చక్కగా వస్తుంది. మనకు ఎందుకంటే లైనింగ్ క్లాత్ తక్కువ తీసుకుంటాము, పై పార్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకోసం 2 జాయింటింగ్ చేసి వేయకూడదు. ఇలా దేనికి దానికి సపరేట్ ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మనకు అది గేరా అనేది మనకు కింది వైపు గేరా ఉంటుంది కదా, అది మనకు చక్కగా వస్తుంది. మనకి లైనింగ్తో జాయింట్ చేసుకున్నామని అనుకోండి అప్పుడు మన గేరా అనేది రాదు, దీనికి పట్టేసేటట్టుగా ఉంటుంది.
ఇక మనకి లాంగ్ ఫ్రాక్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిందండి. మన పాత సారీతో మనం ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఏం చక్కగా మనం పిల్లలు కూడా మనకు చక్కగా వేసుకోవచ్చు. ఇది మనకు పాత సారీస్ ఉంటాయి కదండి, అది దాంతో డిజైనర్గా ఎన్నో విధాలుగా కుట్టుకోవచ్చు మనకు. ఇదిగోండి ఇలా అంతా ఇలా ఉంది. ఇక మనకు లాంగ్ ఫ్రాక్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత అంతా ఇలా ఉంది చూడండి. ఇక మన కుచ్చులతో ఇలా ఫ్లవర్స్ అన్నీ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ పైకి పెట్టాను, కిందికి ఇలా ఫ్లవర్స్ వచ్చేయనండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.